విజయసాయిరెడ్డి యొక్క అరెస్ట్ కోసం నేరుగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగుతోందంటున్నారు. మరి దీన్ని మనం ఎట్లా చూడాలి? కరెక్టేనా అట్లా చేయడం? విజయసాయిరెడ్డిని ఈ విషయంలో అరెస్ట్ చేయడం కరెక్టా? కాదా? కరెక్ట్ లేదా రాంగ్? క్లియర్‌గా కామెంట్ చేయండి. నేను విజయసాయిరెడ్డి సన్నిహితుల వద్దకు ఎళ్లి ఈ వీడియో వెళ్ళేలా చేస్తా. విజయసాయిరెడ్డే కామెంట్ చదివేలా చేస్తా. ఆయన్ని ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. మర్యాదగానే మీ క్రిటిసిజం అయితే క్రిటిసిజము, మీ మెచ్చుకోలైతే మెచ్చుకోలు క్లియర్‌గా ఇవ్వండి. ఆ విజయసాయిరెడ్డిని ఈడీకి సంబంధించి ఎందుకు ఏంటని కూడా చెప్తా. ఆహ్, కరెక్ట్ అరెస్ట్ చేయడం కరెక్టా? కరెక్ట్ అయితే కరెక్ట్. ఎందుకు కరెక్ట్? రాంగ్ అయితే రాంగ్. ఎందుకు రాంగ్? క్లియర్‌గా రాయండి. ఆయన మీ కామెంట్ చదివేలా నేను చేస్తా. ఇది నా ప్రామిస్. కాబట్టి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. కాకినాడ సీ పోర్టు సెజ్ల వాటాల కేసు వ్యవహారం వైసీపీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే సిఐడి దర్యాప్తు చేస్తోంది. దాని ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వైఏ విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్పీ ప్రతినిధులకి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నోటీసులకు సంబంధిత నిందితులు జవాబు కూడా ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల తాను రావట్లేదని ఎంపీ విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం రాలేదని విక్రాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం విచారణకు రావడం కష్టమని, మరోసారి వస్తానని శరత్ చంద్రారెడ్డి జవాబిచ్చారు. నోటీసులు అందుకున్న నిందితులు ఏదో కుంటి సాకులు చెప్తూ ఈడీ విచారణకి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరందరికీ మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది ఈడీ. కేవీ రావు నుంచి లబ్ధిదారు అయినటువంటి అరవిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్లకి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది. వేల కోట్ల రూపాయల విలువలు చేసే వాటాను బెదిరింపులకు పాల్పడి బదలాయించుకున్నారని కేవీ రావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కాకినాడ సీపోర్టుకు సంబంధించి 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువ చేసే వాటాను కేవలం 494 కోట్లు, అలాగే సెజ్‌లో 1,100 కోట్లకు విలువ చేసే వాటాను కేవలం 12 కోట్లకు అరవిందో సంస్థ దక్కించుకుందనేది ప్రధాన సారాంశం. అయితే ఈ వ్యవహారం మనీ లాండరింగ్ సంబంధించింది కావడంతో ఈడీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా పార్లమెంట్ సమావేశాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. విఎస్ఆర్ హాజరైతే హాజరవ్వాలనే ఆలోచనలో మిగతా నిందితులు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటికి నిందితులు దేనికి రియాక్ట్ కాకపోతే అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం లేకపోలేదు. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారట నిందితులు. సిఐడి విచారణలో కొత్త విషయాలు గనక బయటపెడితే ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది ఏంటనేది చూడాలి. మరోపక్క వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలోనే బిగ్ షాక్ తగిలింది. పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేక కొందరు పార్టీ నేతల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి కొందరు కడప కార్పొరేటర్లు వైసీపీకి బై బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు సీఎం చంద్రబాబుని కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుని కడప కార్పొరేషన్ ఈక్వేషన్ మార్చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో ఆయన పెద్ద షాప్ తగిలింది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలైన వైసీపీకి తాజాగా కార్పొరేషన్లో కార్పొరేటర్లు జలక్కిచ్చారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధాని దంపతుల ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేష్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సో నేను ఇందాక అడిగినట్టు విజయసాయిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. కరెక్టేనా? కాదా? కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అని ఎందుకో కూడా క్లియర్‌గా కామెంట్ చేయండి. విజయసాయిరెడ్డి మీ కామెంట్ చదివేలా చేసే బాధ్యత నాది. కామెంట్ చేయండి.